మీ ఆడోళ్ళకు ఏదో నారచంద్రయ్య ఫ్రీ బస్ పెట్టిండాట, మరి పోతురా బస్సులా? వెళ్తున్నాం. పోతురా? పోతున్నాం. ఎట్లా జిల్లా వరకేనా రాష్ట్రం మొత్తం తిరుగుతురా? ప్రస్తుతానికి అయితే ఈ జిల్లా ఇక్కడే లోకల్లో తిరుగుతున్నాం అంతే. అది ఇప్పుడు తిరుపతికో అక్కడో ఇక్కడో పోవాలైతే లేదు, శ్రీకాళహస్తి అన్నీ ఇంకా మాకు అంత వివరం తెలియదు. ఇంకా ఎలా ఉన్నాయో అవన్నీ మేము అబ్జర్వ్ చేయలేదు. ఇంకా చుట్టుపక్కలనే పోతురు, చుట్టుపక్కలనే పోతున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి నారచంద్రయ్య పవన్ కళ్యాణ్ వచ్చినాక? బాగా చేస్తున్నారు, మంచిగా ఉంది. అమ్మా పని చేస్తురా? బాగానే చేస్తున్నారు. మా వరకు బాగుంది. లేడీస్కి ఫ్రీ బస్సు అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ అప్పటిదాకా తిరుగుతున్నాడు జనాలల్లా, నిజమేనా? ఎందుకు తిరుగుతలేదు? బాగానే తిరుగుతున్నాడు కదా. అన్న పల్లె ఫ్రీ బస్సులో కూడా పక్క ఆయన బస్సు ఎక్కాడు, అందరం బస్సు ఎక్కాము. ఇంకేం కావాలి? ఈ సూపర్ 6 పథకాలు మంచిగా అనిపిస్తున్నాయా, వస్తున్నాయా? పథకాలంటే ఇంకా మేము అంత బాగా మా పిల్లలకైతే డబ్బులు వస్తున్నాయి చదువుకి. పిల్లలకు అది అమ్మఒడి. మాకు అంతకన్నా ఇంకేం కావాలి? అమ్మఒడే ఉందా? మళ్ళీ ఈయన పేరు మార్చిండా నారచంద్రయ్య? నారాజేంద్ర ఏం మార్చలేదే, పేర్లు ఏం మార్చినట్లేరు. అకౌంట్లో పిల్లలకి చదువుకు పోతే డబ్బులు పడిపోతున్నాయి, పైసలు పడుతున్నాయి. కోయిలాగా పసలు సనాండక పెడుతుందిగా ఇయ్యారా? వ్యాపారం సంపాదించావు పిరా, వ్యాపారం సంపాదించావు ఇయ్యాల బాగానే ఉంది. డబ్బు 150. 150 ఇక్కడ పొద్దుదా కొడితే 150 మరి ఎంత? 150. అది సపోర్ట్ చేయవు. ఏమన్నా పథకాలు వచ్చినాయా నీకు? ఆవేశ ఓ తాత, పథకాలు వచ్చినా? ఇల్లు వచ్చిందా నీకు? అదే అట్లా అడగలేదా నీకు? ఇల్లు రాలేదని అడగలేదా? రాశారు పుస్తకాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. అవి ఎలాగ ఉన్నాయి, మేము ఇలాగే ఉన్నాం. అది కట్టడం మేము వెళ్ళము. అంతేనా తాత? రా ఏమైనా ఓ పెద్ద మనిషి, ఎట్టెట్టుందే విజయవాడ? విజయవాడ ఎట్టెట్టుందో అంటున్నా. ఓ అమ్మా నిద్రపోతుందా? అయ్యా గజరామ్మను ఏమన్నా ఉరుకులో పెట్టిస్తలేడా? ఓ అమ్మా పథకాలు ఉరుకులో పెడుతున్నాయా? అయ్యా అవి కూడా తుర్మేనాట. సూపర్ 6 బాగా మౌతున్నాయి అంటారుగా? లేవు, ఏమి లేవు, ఎక్కువ చూడటం. అంతేనా? రూపాయి టూర్ వ్యాపారం పొద్దున్న తీసా, రూపాయి కూడా మోని కొట్ల. పేదోళ్ళకి ఏమన్నా మంచిగా అవుతుందా మరి సూపర్ 6 తోటి? అంతేనా? అనుకుంటుంది ఇక రా. ఏ ఊరే పెద్ద మనిషి? ఏముందే, నేను మాది పట్నం, హైదరాబాద్. నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన తాత. మరి ఇక్కడ విజయవాడ సంసారం ఎట్ట ఉంది అరుచుకుందా అని వచ్చిన. ఏం అరుచుకుంటావు చెప్పు మరి, అరుద్దాం కసేపు. ఏమన్నా బతుకులు ఎట్టున్నాయి? నీసు మాకు లేదుగా, దేనిలో వేస్తావు నువ్వు? మరి మరి దేనిలో వేస్తావు ఈ నీసు? ఇగో ఇంట్లో నేను లేస్తా. ఏమన్నా మాకు లేదు కన్నా. ఎందుకు రాదు? యాడ్ ఉంది వస్తుంది. నువ్వు జీటీపీఎల్ వస్తుంది, జీటీపీఎల్ వస్తుంది. జీటీపీఎల్ జీడిపి అన్న ఎన్డీవీ అన్నీ ఉన్నాయి వాటిలోనా? సరే నీకేం ఎట్లా ఉంది సంసారం విజయవాడ? అంతా బాగానే ఉందన్న, మంచిగా ఉంది. ఏం బాగలేదు, చక్కగా ఉంది. గజరామ్మోహన్ ఏమన్నా అరుచుకుంటుండా? అవుతుందేనా? ఏముంది, బాగానే ఉంది. ఏముంటే ఆయన సాధు జంతువు, ఆయన మంచోడు. ఆయన ఏం కావాలన్నా కామ్గా చేసేస్తాడు ఆయన. అది
ఏమీ లేదు. అరవడికి ఇరవడు ఉండదు, ఇదిగో, మళ్ళీ నాకు ఇత్రి పెట్టి కావాలంటే ఇస్తాడు, నాకు తోపుడు బండి కావాలంటే ఇస్తాడు. ఏది కావాలన్నా ఇస్తాడు. ఒకవేళ పని అవదనుకో, అమ్మ ఈ పని నా వల్ల అవదమ్మా వేరే వాళ్ళతో చేయించుకోమని చెప్పేస్తాడు. అది అందుకే ఇన్నిసార్లు గెలుతుంది ఆయన. అది మరి ఎన్నిసార్లు గెలిచిండు? ఎన్నిసార్లు గెలక 6 సార్లు గెలిచాడు. ఒక ఎంపీ 6 సార్లా? 30 ఏళ్ళ 30 ఏళ్ళ సార్ ఇప్పుడు ఆయనే ఉంటుండా? మరి ఒకసారి ఎంపీ 5 సార్లు ఎమ్మెల్యే. అది ఇబ్బంది పెట్టడు, ఆయన చేత అయిన పని అంతా చేస్తాడు. ఏదైనా తేడా వస్తే అమ్మ ఇది నా వల్ల కాదమ్మా పలానా చాటుకి వెళ్ళమని చెప్తాడు. మరి ఇప్పుడు సూపర్ 6 బాగానే ఉరుకుతున్నాయా పండుకున్నాయా? అందరికి బాగానే ఉన్నాయి, మరి ఇస్తున్నారుగా బాగానే. ఉచిత మహిళలు ఇచ్చాడు, ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. రేపు 2వ తారీఖు నుంచి ఆటో వాళ్ళకి 15,000 ఇస్తాను అంటున్నాడు. బాగా గ్యాస్ డబ్బులు వేస్తున్నారు. మరి ఇంకేమన్నా చెప్పు మరి. ఇంకేమన్నా నువ్వు అడిగితే చెప్తావు. మరి ఇంకేమన్నా ఉంటే విషయాలు. అమ్మఒడి వేసేసారు, ఎంతమంది ఉంటే అంతమందికి. మరి నిరుద్యోగ వృత్తి పడుచుకోలే డబ్బు రావాలని పరిశ్రమలు రంగాన్ని నష్టరించి అది కూడా ఇస్తారు. భాషలు పెద్ద దేశానికి ఆ ముగ్దారి మోదే ఇలా దోస్తాయే. ఇద్దరు కలిసి రాసుకొని పూసుకొని తిరుగుతున్నా ఎవరవేనా పిల్లగా. నువ్వు నిరుద్యోగులకు వృత్తి ఇంకెప్పుడు ఇస్తావు? దోస్తైనా ఏమైనా మోడీ కూడా లిమిటెడ్ గానే ఇస్తాడు, కానీ ఎక్కువగా ఈడిగా గుంజు అని రావాల్సిన వాడి గుంజుతుండు. అది లేని ఏమి ఇస్తాడు. అది అన్న నువ్వు పడతల్లా అందరికి ఇప్పుడు ఏరియా మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెల అట్ట కాదు. మళ్ళీ వచ్చే నెల బుక్ చేసుకుంటే అప్పుడు వేస్తారు మళ్ళీ. అది అయిపోయిందిగా. గ్యాస్ బండ 3 సార్లు అమ్మా, 4 నెలలకు ఒకసారి. 2 బండ్లు తీసుకున్నాం ఇప్పటికి. అసలు సగమే సగమే నీకు అది సగం ముందర కాదు. ఆయన ఎక్కినాక ఎప్పుడు గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నప్పుడే తీసుకున్నాం. సగం వేసాడు, సగం వేయలే. అందరికి వేస్తున్నాడే కాదే. 1 నెల ఆపి మళ్ళీ వేసాడు అంతే. మరి మాకు రాలేదు కదా. అందరికి వస్తున్నాయి కనుకనే చెప్తున్నా. లేకపోతే మాది నువ్వు కంపెనీకో బ్యాంకుకో వెళ్ళి అడగాలి. మెసేజ్లు వస్తాయి కదండి ఫోన్లో. మెసేజ్ ఒకసారి రాదమ్మా మెసేజ్, వెళ్ళి అడగాలి. నువ్వు అడగాల నిజమే కాదను. ఇప్పుడు 18,000 డబ్బులు వచ్చాయి, అవి రాలే. ఎందుకు వచ్చినాయి? 18,000 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వచ్చాయి. అది చేయలేదు కమ్మా.